నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే హెల్త్ టైమ్. నేను విజయ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఎస్కే రసూల్ గారు. గత 900 సంవత్సరాల నుండి ఆయుర్వేద కుటుంబం నుంచి వచ్చారు. సో వారి యొక్క అనుభవాలను, గత 40 సంవత్సరాల నుంచి వారి యొక్క అనుభవాలను సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు డయాబెటీస్ అందరినీ వేధిస్తున్న సమస్య. ఏజ్తో సంబంధం లేకుండా అసలు డయాబెటీస్ ప్రతి ఒక్కరికి వస్తుంది. దానికి గల ప్రధాన కారణాలు అసలు ఏంటి? చక్కటి ప్రశ్న అడిగారు. అసలు ఇక్కడ ఈ మధుమేహం రావడానికి కారణాలు వెతికితే మనిషి జీవన విధానాన్ని మార్చుకోలేకపోతున్నాడు. ఈ మధుమేహం అప్పటికే ఉంది, గ్రంథాల్లో రాశాడు. అప్పటికే చరకులు, సుస్తాచారు వారు, పులిపాని గారు, అగస్త్యుల వారు అప్పటికే గ్రంథాల్లో రాశారు ఈ మధుమేహం గురించి. కాకపోతే ఆ రోజుకి ఈ రోజుకి తినే ఆహారాలు అదుపు తప్పి ఈరోజు ఈ మధుమేహం మహమ్మారి విచ్చలవిడిగా ఒక ఆధార్ లింక్ అయింది ఈరోజు మన ప్రతి కుటుంబానికి కూడా. దీనికి కారణాలు వెతికితే తినే ఆహారం ఈరోజు అదుపు తప్పినాయి. రాత్రిలో పెరుగు తినడం, 1 గంట వరకు నిద్రపోకుండా ఉండడం, 10 గంటల వరకు నిద్ర లేవడం, తినే ఆహారాలు ఏది పడితే అది తినడం, ఈ శరీరాన్ని వజ్రంగా ఉన్న శరీరాన్ని దరిద్రంగా మార్చుకోవడానికి కారకులు మనమే. అంటే ఇప్పుడు ఏజ్తో సంబంధం లేకుండా వస్తుంది. ఒకప్పుడు 40, 50 దాటితే వస్తుండే సార్, కానీ ఇప్పుడు అలా కాదు. అసలు 30, 25 లోపు కూడా వచ్చేస్తుంది డయాబెటీస్. ఇప్పుడు నా పేషెంట్లో 7 ఏళ్ళ అమ్మాయిలకి ఎదుర్కొంది షుగర్. 7 సంవత్సరాలు. అంత చిన్న పిల్లలు. ఇది ఇక్కడ వైద్య విధానంగా మాట్లాడితే బాడీ మెకానిజం గురించి మాట్లాడుకోవాలా. ఈ బాడీ మెకానిజం ఇక్కడ ఎన్నో రోగాలు ఉన్నాయి. మహాభారతం యుద్ధం జరిగే నాటికి 4500 రోగాలు ఈ దేహాన్ని పడి పీడిస్తున్నాయని కొన్ని వైద్య శాస్త్రాల గ్రంథాలు ఘోషిస్తున్నాయి. కానీ ఇక్కడ వాతము, పిత్తము, కఫము ఈ మూడిటి గురించి మహనీయులు ఎన్నో గ్రంథాల్లో చర్చ జరిపారు. బొటనవేలు నుంచి బొడ్డు వరకు వాతమని, బొడ్డు నుంచి కంఠం విశుద్ధ చక్రం ఇక్కడ వరకు పిత్తమని, ఇక్కడి నుంచి బ్రహ్మరంధ్రం వరకు కఫమని ఈ 3 భాగాలుగా విభజించారు. ఈ 3 ఒకే స్కేల్లో ఉండాలంటే ఏం చేయాలా? ఈ శరీరాన్ని ప్రతి 3 నెలలకు ఒకసారి ఫ్రీ మోషన్ అయ్యేయడానికి మనం దోహదపడాలి. అంటే ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ 12 నెలలని 4 భాగాలు చేసి ప్రతి 3 నెలలకు ఒకసారి ఫ్రీ మోషన్ జరగాల ఈ శరీరానికి. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి ఏం చేస్తారు? వాళ్ళు ఎనిమా చేస్తారు. అలోపతి డాక్టర్ గారు ఏం చేస్తారు? వాళ్ళ పేషెంట్ అడ్మిట్ కాగానే, సిస్టర్ ఇతను ఎనిమా చేయండి అంటే ఏమి, పొట్టను శుభ్రం చేసిన తర్వాత వాళ్ళు చేసే ట్రీట్మెంట్ చక్కగా అది వంట పడుతుందని ఆ డాక్టర్ గారు సూచిస్తారు. ఇక్కడ అగస్త్యుల వారు, పులిపాని గారు ఇలా మహనీయులు శరీరాన్ని వజ్రంగా మార్చుకోవాలంటే ప్రతి 3 నెలలకు ఒకసారి మల విసర్జన కోసం ఏదైనా మూలికలు, సునాముఖి ఉంది, ఆముదపు నూనె ఉంది, అదే ఆముదం, వంట ఆముదం, ఆ తర్వాత నేల తంగేడు, ఈ విధంగా మల విసర్జన కోసం ఎవరైతే అలవాటు చేసుకుంటారో ప్రతి 3 నెలలకు ఒకసారి వాళ్ళకి ఈ మధుమేహం దరి చేరదు. రెండవది, అర్ధరాత్రి వరకు నిద్ర మేలుకోవడం, కఫాన్ని పెంచడం, ఆ కఫంలోకి పిత్తం చేరడం, ఈ పిత్తం వాతంలోకి రావడం, ఈ గందరగోళమైన తర్వాతే మనిషికి టెన్షన్ మొదలవుతుంది, రక్తం చిక్కబడుతుంది. రక్తం ఎప్పుడైతే చిక్కబడిందో ఏదో ఒక రోగానికి దారితీస్తుంది. ఇది విషయం, ఇది మెకానిజం. ఇప్పుడు ఈ 40 ఏళ్ల అనుభవంలో ప్రధానంగా ఎక్కడి నుంచి వచ్చిందంటారు? డయాబెటీస్ దేనికి ఎక్కువ కారణమైందంటారు? ఇప్పుడు వాతము, పిత్తము ఇవన్నారు కదా, సో ఎక్కువ ఏది చూపించింది? ఇది వాతంలో పుట్టే రోగాలు. వాతంలో 84 అండవాయువులు పుడతాయి మనిషికి. బహుశా అండవాయులని మీకు తెలుసుకుపోవచ్చు. ఈ వీడియో చూస్తున్న కొంతమంది పెద్దలకి ఈ అండవాయుల గురించి బాగా చక్కగా తెలిసి ఉంటుంది. ఇది ఎప్పుడైతే వాతం పెరిగిందో, ఈ వాతంలో 2 ఉంటాయి. ఒకటి కిడ్నీ, రెండోది లివర్. ఈ వాతంలో ఉండేటివి. ఇక పిత్తంలోకి వెళ్ళామంటే లంగ్స్ అంటే ఊపిరితిత్తులు, గుండె. కఫంలోకి వెళ్ళామా కళ్ళు, బ్రెయిన్. ఈ 6ని డ్యామేజ్ చేసే డిజార్డర్ ఒక్కటే డయాబెటీస్. ఇది రావడానికి కారణం రక్తం చిక్కబడి శరీరం అతలాకుతలం చేసి టెన్షన్లు తీసుకొని ఎప్పుడైతే ఈ నడుము కింద ఉన్న వాతం కఫంలోకి చేరిందంటే బీపీ రైజ్. అందుకే అంటారు వాతం పెరిగే లక్షణాలు బీపీ రైజ్. ఈ వాతం పెరిగితేనే రక్తం చిక్కబడిన తర్వాతే కార్డియాక్ సిస్టమ్ గుండెలో అది ప్రెజర్, ఆ పంపింగ్ రక్తం స్లో కావడం, ఆ హార్ట్ డ్యామేజ్ కావడం, ఆ తర్వాత ఈ వాతం ఎప్పుడైతే కఫంలోకి చేరుతుందో
ఈ కఫంలో ఉండే ఆలోచన ధోరణి ఎక్కువ టెన్షన్తో డయాబెటీస్ వచ్చేస్తుంది. ఓకే. ఈ డయాబెటీస్ రావడానికి ముఖ్య కారణం శరీరంలో వాతం పెరగడం, రక్తం చిక్కబడ్డం. ఓకే. అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఫుడ్‌లో మసాలాలు ఎక్కువైపోయినాయి సార్. ప్రతి ఒక్కళ్ళు స్పైసీగా తినాలి. బయట ఫుడ్ దీనివల్ల కూడా ఏమైనా ఎఫెక్ట్ అవుతుందంటారా? మసాలాలలో ఏం కాదండి. ఆ రోజుల్లో కూడా గొర్రెలు కాల్చుకొని తినేవాళ్ళు అడవుల్లో. ఆ! ఎవరు? వానరులు. ఆ! వానరులు అంటే కోతులు కాదు. వానరులు అంటే కోతులు అంటారు. వానరులు అంటే వనాలలో నివసించే నరులు. ఓకే. ఇప్పుడు మనం ఒక అర కిలో తింటున్నాం. అక్కడ కేజీలు పెద్ద పెద్ద గొర్రెలు తినేసేవారు. ఆ! కానీ వారు ప్రకృతి పైన ఆధారపడ్డారు. యాహ్! సీజన్ ఫ్రూట్స్ తినడం, హ్మ్. అర్లీగా నిద్రపోవడం, అర్లీగా నిద్ర లేవడం, హ్మ్. ఉదయం కాగానే అలా వెళ్ళడం. హ్మ్. వాళ్ళు ఉదయం లేవగానే వేట మొదలవుతుంది. హ్మ్. ఏదో దాన్ని బాణాలతో చంపడం, వాడు తినడం. హ్మ్. ఆ తినడంలో అలా వాళ్ళ వాకింగ్ జరిగిపోతా ఉండే. హ్మ్. కాళ్ళకు చెప్పులు లేకుండా తిరుగుతా ఉండ్రి. ఆ హ్మ్. ప్రెజర్ వస్తా ఉండే కాళ్ళకి. హ్మ్. అప్పుడు వాళ్ళకి ఎనర్జీగా ఉంటా అండి. ఇప్పుడు మా అమ్మగారికి 110 సంవత్సరాలు ఇంకా ఎనర్జీగా ఉంది మా అమ్మగారు. హ్మ్. దీనికి కారణం వాళ్ళ ఎనర్జీ కావాలండి. ఉదయం లేవగానే అలా ఎండలో తిరగడం, డి విటమిన్ని ఆస్వాదించడం. హ్మ్. ఎండ కాగానే కాస్త నిమ్మకాయ కట్ చేసి ఆ నిమ్మ జ్యూస్ తీసుకొని ఆ సిట్రిక్ యాసిడ్ బాడీలో తీసుకోవడం. హ్మ్. ఇక్కడ డి విటమిన్ కానీ, సిట్రిక్ యాసిడ్ కానీ ఒక నిమ్మకాయతో వస్తుంది, ఒక సూర్యుని వల్ల వస్తుంది. ఇది ఏమీ మనం లేవు. ఏసీలో పనుకుంటాం, హ్మ్. 1 గంట వరకు మొబైల్ చూస్తాం, హ్మ్. ఆ మొబైల్ అలా పారేస్తాం, ఫోన్ చేయగానే ఒక పార్సల్ వస్తుంది, అది తింటాం, అలాగే టీవీ చూసుకొని నిద్రపోతాం. ఇంకెక్కడ శరీరానికి వ్యాయామం? అదే. ఇక రోగాలు రావంటే ఏం చేస్తాం? శరీరానికి అసలు పని లేదు అసలు. శరీరానికి అలసట కలగాల. యాహ్! ఈ శరీరం ఎప్పుడైతే అలసిపోతుందో అప్పుడు ఆటోమేటిక్‌గా మీకు నిద్ర వస్తుంది. శరీరం శాంతంగా మారుతుంది. యాహ్! అక్కడ బీపీ పెరగదు, కఫం పెరగదు, వాతం పెరగదు. బాడీ స్కేల్ యాహ్! ఒక మెకానికల్ స్కేల్‌లో ఉంది ఇక్కడ. కాబట్టి బాడీ ఎక్కడ అన్‌బాలన్స్ కావడానికి వీల్లేదు కాబట్టి ఆ రోజుల్లో రోగాలు లేవు. ఈ రోజు రోగాలు వస్తున్నాయంటే విచ్చలవిడి ఆహారం మనం తింటున్నాం. హ్మ్. ఆరోగ్యం పైన శ్రద్ధ లేదు. రోగం రాగానే లక్షల విడి క్యూలో ఉంటున్నాం. కానీ అక్కడ మీకు న్యాయం జరుగుతుందని కూడా నమ్మకం లేదు. ఇప్పుడు డయాబెటీస్ వచ్చింది. ఎల్లగానే ఏం చేస్తారు? ఇంజెక్షన్ లేదా టాబ్లెట్ హ్మ్. కంటిన్యూ. హ్మ్. లైఫ్ స్టైల్‌గా మారిపోతుంది. ఈ టాబ్లెట్లు తిని ఆ షుగర్ అలా పెరుగుతానే ఉంటుంది. తినగానే ఆ టాబ్లెట్ తిని టిఫిన్ తిన్న తర్వాత కాస్త లేట్ అయిందంటే షివరింగ్ వస్తుంది. ఆ! ఆ షివరింగ్ కోసం డోస్ మళ్ళా పెంచుతారు. ఇలా డోస్ పెరిగి శరీరం అంతా కుళ్ళిపోతుంది. అయినా డోస్ మళ్ళా పెరుగుతుంది. అప్పుడేం చేస్తారు? ఇంజెక్షన్. ఆ! శరీరం కుళ్ళిపోతుంది. ఆ శరీరం కుళ్ళిన తర్వాత ఏం చేస్తుంది? ఎక్కడ చిన్న గాయమైందా అది గ్యాంగ్రీన్ కట్. ఇక ఈ డయాబెటిస్‌లో అలాగే టాబ్లెట్ తింటూ ఉంటారు. భారీ ఎనర్జీ ఉండదు. వాళ్ళ ఎరెక్షన్ ప్రాబ్లమ్ అంతా జీరో అయిపోతుంది. టెన్షన్ పెరిగి ఎప్పుడైతే ఈ వాతం వేగంగా కఫంలోకి ఎప్పుడైతే చేరుతుందో బీపీ రైజ్ కావడం పక్షవాతం. ఓకే. ఇది ఈ డయాబెటిస్‌లో ఉండే భయంకరమైన లక్షణాలు. హ్మ్. 6 పార్ట్‌ల పైన డ్యామేజ్ చేస్తుంది. ఓకే. ఇది డయాబెటిస్ రాగానే ఏం చేస్తారు? బీపీ స్టార్ట్ అయితుంది. ఆ! బీపీకి ఒక బిల్ల పెడతారు. ఆ బిల్ల మింగి ఏం చేస్తుంది? బ్రెయిన్ మతిమరుపు వస్తానే ఉంటుంది. అది ఒక పక్కన ఉంటే మళ్ళీ ఇంక తిని అలవాటు ఉంది కాబట్టి తింటూనే ఉంటాం. అది షుగర్ పెరిగి ఇంజెక్షన్ చేస్తుంటాం. అప్పుడు ఏం చేస్తారు? బాడీ పెయిన్స్ కీళ్ళు పట్టుకుంటూ ఉంటాయి. అప్పుడు కీళ్ళకి ఒక బిళ్ళ పెడతారు. ఆ డోస్ పెరిగి కిడ్నీ డ్యామేజ్. హ్మ్. అంటే ఇక్కడ వాతంలో కిడ్నీ కొట్టేస్తుంది. హ్మ్. ఈ డయాబెటిస్ లివర్ కొట్టేస్తుంది. హ్మ్. లివర్‌లో ప్రాబ్లమ్ రాగానే ఏం చేస్తుంది? అది ఆహారాన్ని అరిగించడం. హ్మ్. గ్రైండ్ కాదు. ఓకే. మోషన్ సరిగ్గా రాదు. ఇక్కడ కాళ్ళు ఒత్తినామంటే లొట్టలు పడ్డం, హ్మ్. బలహీనం. ఇక లివరు, కిడ్నీ అయిపాయే. ఇక అలాగే పోయిందంటే ఈ వాతం వెళ్ళి పిత్తంలో చేరతానే హ్మ్. ఊపిరితిత్తుల సమస్యలు. హ్మ్. దాని నుండి గస్స. హ్మ్. ఇక్కడ అర్ధరాత్రులు గుండె పట్టుకుంటా ఉంటుంది. హ్మ్. కార్డియాలిసిస్ డ్యామేజ్, హార్ట్ వచ్చేసి వెళ్ళిపాయే. హ్మ్. ఇప్పుడు ఈ వాతం కఫంలో చేరిందంటే పక్షవాతం వచ్చేస్తుంది బీపీ పెరిగి. కాబట్టి అతి భయంకర రోగాలలో రోగం ఒక్కటే ఈ డయాబెటిస్. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో పైకి పోకూడదు. హ్మ్. దాని కంట్రోలే. దీన్ని తీసేసి ఇంతవరకు ఎవరితో కాలేదమ్మా. ఇది కంట్రోల్ పెట్టడం మాత్రమే. ఓకే. మా అమ్మలాంటి ఆయుర్వేదం చూసి ఒక్కటే దీనికి ఎన్నో రెమెడీలు చెప్పాను. హ్మ్. ఎన్నో ఎపిసోడ్‌లో చెప్పింటాను ప్రోగ్రామ్‌లో అక్కడక్కడ. నా మాట వినండి. నేను చెప్పిన వైద్య విధానాన్ని పాటించండి. మీ శరీరం వజ్రంగా మార్చుకోవాలంటే ఈ రసూల్ గురించి చెప్పే చక్కటి రెమెడీల్ని పాటిస్తే మీ డాక్టర్ మీకు అవసరం లేదని చెప్తుంది నా ఆయుర్వేదం. ఓకే. మీరెలాంటి ట్రీట్‌మెంట్ చేస్తారు? ఆయుర్వేదంలో మీరెలాంటి వెరీ సింపుల్ అమ్మా. పెద్ద కష్టపడే పనే లేదు. దీనికి 2 రెమెడీలు చెప్పగలను నేను. 3 చెప్పగలను. ఓకే. ఇంజెక్షన్ తీసుకుంటున్న వారికి ఉదయాన్నే 10 నేరేడాకులు
శుభ్రంగా కడిగి ముక్కలు చేసి 2 గ్లాసుల నీళ్లు పోస్తే గిన్నెలో మరిగించి 1 గ్లాస్ చేసుకుని డే బై డే 1వ తారీఖు తీసుకొని 3వ తారీఖు ఇట్లా 5 రోజులు తీసుకుంటే మీ ఇంజెక్షన్ సమస్య మటుమాయం. ఇది నా అనుభవం. నేరేడు ఆకుల కషాయాన్ని తీసుకుంటే ఇంజెక్షన్ ఆగిపోద్ది. ఇక మెడిసిన్ ఈ టాబ్లెట్ కి బదులుగా మన వంటింట్లో దొరికే వస్తువులతో మనం ఎలా మెడిసిన్ చేసుకోవాలంటే 200 గ్రాముల మొలకెత్తిన మెంతులు తీసుకోవాలా, 50 గ్రాముల కొమ్మల పసుపు, 100 గ్రాముల ఉసిరిక చూర్ణం, ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలా. ఉదయం టిఫిన్కి 20 నిమిషాల ముందరికి ఒక స్పూన్ అలా వాటర్లో కలుపుకొని తీసుకొని టిఫిన్ చేయండి. సేమ్ రాత్రికి అలాగే చేయండి. ఆరోగ్యంగా ఉండండి. పెరుగు నైట్లో తీసుకోవద్దండి. ఉదయం లేవగానే వాకింగ్ చేయండి. మీ మధుమేహం రోజు రోజుకి అదుపులోకి వచ్చేస్తుంది. ఇది నా అనుభవం. మెంతులు మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. 250 గ్రాముల మొలకెత్తిన మెంతులు దంచి వస్త్రఘాళితం చేయండి. 50 గ్రాముల పసుపు, కొమ్మల పసుపు అది అందులో యాడ్ చేయండి. ఉసిరిక చూర్ణం 100 గ్రాములు మొత్తం 3 ఐటమ్స్ శుభ్రంగా కలిపి మిక్సీలో పౌడర్ చేసి ఉదయం టిఫిన్కి అరగంట ముందుగా నార్మల్ వాటర్ కలిపి తీసుకొని టిఫిన్ చేసుకోండి. రాత్రికి ఒకసారి ఈ విధంగా 2 పూటలు సేవిస్తూ మీకు డయాబెటీస్ ఎక్కువై తారాస్థాయిగా మారి ఇంజెక్షన్ తీసుకునే అవసరం ఉంటే ఈ నేరేడాకుల కషాయం వీటి సహా తీసుకుంటే 40 రోజుల్లో మీ షుగర్ 500 ఉన్న 450 ఉన్న 350 ఉన్న 150 160కి వచ్చి ఆగిపోతుంది. ఇది నా అనుభవం. లక్షల మంది ఈరోజు ఈ యొక్క మెడిసిన్ వాడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు నాకు ఈ పేషెంట్. నాకు డబ్బులు ఇచ్చేది లేదు, వాళ్ళకి కొనేది లేదు, ఇంట్లో ఉండేటివే కదా. ఇది ఈ ఛానల్ ద్వారా ప్రపంచ దేశాలకు అందరికీ నేను ఇచ్చే మెసేజ్ ఒక్కటే, రసూల్ గురించి చెప్పిన వైద్య విధానాన్ని పాటించండి. ఏదన్నా అవసరమైతే ఫోన్ చేయండి, మీకు సమాధానం చెప్పగలను. ఇప్పుడు రాని వాళ్ళు ఎలాంటివి తీసుకోవాలి? ఇప్పుడు డయాబెటీస్ రాలేదు, రాలేదు, ముందు జాగ్రత్త కోసం దానికి ఏం చేయాలి? మీరు వారానికి ఒకసారి 2 సార్లు ఈ మొలకెత్తిన మెంతులు లేకుండా మామూలు మెంతులు అలా నోట్లో వేసుకొని మింగుతా పోతా ఉండండి. తరచూ జాంపళ్ళు తింటా ఉండండి, జామకాయ, ఈ గుమ్మడి గింజలు తింటా ఉండండి. రోజుకి ఒక 20 గ్రామ్ గుమ్మడి గింజలు అలాగే తింటూ వెళ్ళిపోతా ఉండదు. అంటే ఆయుర్వేదం అంటే ఆకులు మూలికలు తినేది ఆయుర్వేదం కాదమ్మా. వైద్య విధానాన్ని, జీవన విధానాన్ని మార్చుకోవడమే ఈ ఆయుర్వేద లక్ష్యం. దానికే అంటారు అల్లోపతి ఎవిడెన్స్, ఆయుర్వేదం అబ్జర్వేషన్. కాబట్టి ఈ ఆయుర్వేదాన్ని వాడండి, నిండు 100 ఏళ్ళు బతకండి. మీ బాడీ ఏ డ్యామేజ్ కాదు ఆయుర్వేదాన్ని నమ్ముకుంటే. ఇది మహర్షుల మాట. ఎస్. అయితే ఇప్పుడు మీరేమన్నా మెడిసిన్స్ ఇస్తున్నారా మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి? ట్రీట్మెంట్ అందరికి ఇవ్వను, నాకు దగ్గరగా ఉన్న వాళ్ళకి నేను ఇవ్వగలను. అందరికి ఇవ్వలేను నేను, ఎందుకంటే రోజుకి 100 ఫోన్లు వస్తాయి, 100 మందికి ఇవ్వలేను కదా. ఎవరు అందులో కాస్త నా మనసుకు దగ్గరగా మాట్లాడే గురువుగారు వాళ్ళకి ఏదో ఒక ఇవ్వగలను, అందరికి ఇవ్వలేను. అవసరమైతే నేను రెమెడీ చెప్పేస్తా, చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా వివరించారు డయాబెటీస్ గురించి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. చూసారు కదండి, ఇది ఈరోజు బీఆర్కే హెల్త్లో ఉన్న విశేషాలు. ప్రధానంగా చూసుకున్నట్టయితే గురువు గారు గత 900 సంవత్సరాల నుండి వాళ్ళ పురాతనం నుంచి వస్తున్న ఆయుర్వేదంలో నిపుణులుగా ఒక 40 సంవత్సరాల నుంచి ఆయుర్వేదంలో ప్రాముఖ్యత పొంది ఉన్నారు. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పై నెంబర్ ఉంది, గురువు గారిని సంప్రదించవచ్చు. ఏదైనా డౌట్ ఉంటే మీరు. థ్యాంక్ యూ సో మచ్.